రెండో పక్కనేమో ఇంకా మాట్లాడబాకంటారా మనల్ని నిలదీయబాకండి అని అడగటం వాళ్ళకి చెప్పటం. అవును. అవును. అది ఇవన్నీ దాన్ని ఏంటంటే ఇదంతా 24 గంటలు మైండ్ గేమ్ నడుపుతూనే ఉంటారు. రాజకీయం తింటా, రాజకీయం తాగుతా, రాజకీయంలోనే పడుకుంటా, రాజకీయంలోనే డొల్లుతా, రాజకీయంలోనే బ్రతుకుతారు ఆ మీడియా. ఆ మీడియా దిక్కుమాలిన దరిద్రం తప్పించి నిజంగా బాగుండవు మా తర్వాత ఏమైనా తగ్గాడా పోని ఎక్కడన్నా, లేదా ఏ రోజున ఆయన బయటకు వచ్చి చెప్పాడు నేను ఆ రోజున అన్నది తప్పని. ఇప్పుడు ఆ కామినేని ఉన్నాడు, నేను ఇవాళ వచ్చి అసెంబ్లీలో చెప్పుకున్నాడు, అయ్యో నా వల్ల పొరపాటు అయిపోయిందండి, చిరంజీవి బాలకృష్ణ మధ్య గొడవలు దాకా వెళ్ళిపోయింది, దాన్ని ఉపసంహరించుకుంటున్నాను నేను, తీసేయండి ప్లీజ్ అని అడుగుతున్నాడు ఆయన. మరి అతను అడగలేదే, బాగుండవు అడగలేదు అట్లాగా. అసెంబ్లీలో అడిగాడా నేను అడగడం తప్పనేసి, నేను అన్నది తప్పన్నాడా, అవి దాంట్లో నుంచి తీసేయమన్నాడా, మీరు అన్నట్టు బుచ్చి చౌదరి అన్న తీసేయమన్నారా, అది లేదే. మరి ఎక్కడ జరుగుతుంది లోపం, ఎవరి దగ్గర జరుగుతుంది లోపం? కేవలం పేపర్లలో బిల్డప్ కోసం రాస్తున్నారు, అంత మించేం లేదు అది. కానీ ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఓకే, బాబు గారి విషయం పక్కన పెడితే ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని జనసేన మీదో లేదంటే వాళ్ళ పనితీరు మీదో కాస్త అసహనంతో ఉన్నారు అనేది బయటపడట్లేదు అసెంబ్లీ సాక్షిగా? ఏం లేదండి, బేసిక్గా ఇప్పుడు వీళ్ళు ఒకటి కోరుకుంటారు, వీళ్ళకి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే సామంతరాజుల కింద అధికారాలు ఇచ్చేసారు చంద్రబాబు. ఏమన్నా తక్కువ ఉందా? నిజంగా చెప్పాలంటే బాబు గారిని ఒక విషయంలో నేను పూర్తిగా అప్రిషియేట్ చేస్తా, దాన్ని దుర్వినియోగం చేస్తున్నది వీళ్ళు. ఎమ్మెల్యేకి పూర్తి అధికారాలు ఆయన జీవితంలో మొదటిసారి ఇచ్చారు ఆయన, ప్రజాపాలన అని చెప్పే పేరుతో. వీళ్ళు దీనికి ఏం చేయాలా ఇప్పుడు?